ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, ప్రభువా నీకు వందనాలు. ఈ తెల్లవారుజామున మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, మీకు వందనాలు. నీ శిలువ యాత్రను మేము ధ్యానం చేస్తుండగా సహాయం దయచేయండి. ఈ చిన్ని తలకాయకు నీ గొప్ప ప్రేమను అర్థం చేసుకోవడం సాధ్యం కావట్లేదు నాయన. ప్రభువా మీరే మాకు సహాయం చేయండి. ప్రభువా కనికరించుండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కాన్స్టాంటిన్ చక్రవర్తి కాలంలో కాన్స్టాంటిన్ చక్రవర్తి యొక్క తల్లి హెలీనా, ఆవిడ గొప్ప భక్తురాలు, యేసుక్రీస్తు వారిని అమితంగా ప్రేమించిన ఆవిడ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత యెరూషలేం పట్టణానికి వచ్చి ఆయన నడియాడిన ప్రదేశాలన్నీ చూసి తీర్పు విధించిన తరువాత, మరణ శిక్ష విధించిన తరువాత ఆయన ఆ కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటంతో రక్తాలు కారుకుంటూ దిగిన ఆ 18 మెట్లను ఆవిడ తవ్వించుకుని షిప్ మీద ఆవిడ తీసుకుని వెళ్ళిపోయిందండి. అదే సంవత్సర కాలంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ మరణశిక్ష విధించబడ్డారు, ఎక్కడ కొరడా దెబ్బలు తిన్నారు, ఇలాంటి ప్రదేశాలన్నీ మార్క్ చేయబడి ఈ రోజుకి కూడా మనం వెళితే చూడడానికి, ఆ ప్రదేశాన్ని మనం గమనించడానికి మెటల్ రోమన్ అంకెలతో అక్కడ ఉంటాయన్నమాట. దాన్ని స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అంటారు. యేసుక్రీస్తు వారి శిలువ యాత్రలో ఆయా ప్రదేశాలు ఇప్పటికీ చూడొచ్చు. వాటిని 14 ప్రదేశాలుగా అంటారు. ఈ రోజున మనం మరణశిక్ష విధించబడింది మొదటి స్థలం అయితే, ఆయన భుజం మీదకి శిలువ వచ్చింది రెండో స్థలం అయితే, మూడో స్థలము ఆయన శిలువను మోస్తూ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన కూలిపోవడానికి పడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయండి. శుక్రవారానికి ముందే బుధవారం రోజున ఆయన ఆకలితో ఉదయాన్నే అంజూరపు చెట్టు దగ్గర ఏమైనా దొరుకుతాయేమని చూశాడు. ఎప్పుడు చూస్తారండి, ఎందుకు చూస్తారండి? ఆకలిస్తేనే కదా. అంటే దానికి ముందు రోజు ఆయన భోంచేయలేదు. ఒక పక్కన శిలువ ఆయన కోసం సిద్ధంగా ఉంది, ఇంకో పక్కన ఆయన కొన్ని రోజులు ఆ వారంలోనే భోంచేయలేదు, ఆకలేస్తుంది. దారిలో రోడ్డు పక్కనే ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూస్తున్నాడు ఆయన. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఈ రోజున యేసుక్రీస్తు వారు శిలువను మోస్తూ కూలిపోయి పడిపోయిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన సంపూర్ణమైన మనిషి అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయనలో ఉన్న మానవత్వం అది. మనుషులు మానవత్వం, శరీరానికి బలహీనతలు ఉంటాయి. మనం కూడా ఒక రోజంతా భోంచేయకపోతే నీరసం వస్తుందా రాదా? మనకి ములుగుచ్చుకుంటే నొప్పి వస్తుందా రాదా? యేసుక్రీస్తు వారికి 9 ముళ్ళు, లోతైన ముళ్ళు తన నెత్తి మీద దిగిపోయిన ముళ్ళ కిరీటం ఉంది. యేసుక్రీస్తు వారు ఈ పంత కొరడా దెబ్బలతో, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనను కొరడాలతో భయంకరంగా ముందుగానే చంపేయాలన్నంత కక్షతో కొట్టారు ఆయన్ని. యాక్చువల్గా హాలీవుడ్లో ప్యాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సినిమా చిత్రీకరించేటప్పుడు చాలా మెల్ గిబ్సన్ అనే డైరెక్టర్ చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది. అమెరికాలో ఉన్న యూదులు ఈ సినిమా మీద కేసులు వేశారు. సెన్సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిలన్నిటిని కట్ చేసేశారు. అందువల్ల కొంత మాత్రమే మనం చూడగలుగుతున్నాం. చాలా డైరెక్ట్గా ఉండేలాగున
స్పష్టంగా కనపడేలాగున ఆ గాయాలు ఇవన్నీ చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది. అవి మనకు రిలీజ్ కాలేదు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు వారు ఆయన మీదకి సిలువ రాకముందే ఆయనను బలహీనపరిచారు, అవమానపరిచారు, ఆయనను చిత్రహింసలు చేశారు, రక్తమంతా కారేలాగా కొట్టారు. ఏమో మనమైతే బలహీనంగా ఉన్నప్పుడు అనుకున్న పనులు చేయగలమో లేదో తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు అంత బలహీనంగా ఉన్న ఆ సిలువని భుజానికి ఎత్తుకుని సిలువ మోయడం ప్రారంభించాడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములను బట్టి, చదవండి, అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అందరూ చెప్పండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసుక్రీస్తు వారు దేవుడు కదా. దేవుడైతే సినిమాటిక్గా ఎన్ని గాయాలైనా పొంది ఎంత బాధ ఉన్నా ఆయన కేవలం దేవుడైతే పడకుండానే మోసేవాడేమో. అమ్మా, కేవలం దేవుడే అయితే మన బాధలు ఆయనకి అర్థమవుతాయో లేదో. కేవలం దేవుడే అయితే మన దగ్గరికి వస్తాడా, మనకు అందుబాటులో ఉంటాడా? ఈ ప్రపంచానికి అర్థం కాని విషయం, మామూలుగా తలకాయకి ఈ బుర్రకి అర్థం కాని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన మనిషి, సంపూర్ణమైన దేవుడు. ఆయనలో ఉన్న మనిషి తత్వం బలహీనపడ్డది. ఆయన బలహీనమైన పరిస్థితుల్లో ఆ సిలువను మొయ్యలేక రక్తం కారుకుంటూ మరి ఆయనను తోశారో, లేకపోతే ఆయన కాళ్ళకి ఆయన అంగీ అడ్డొచ్చిందో, లేకపోతే గొప్ప తగిలిందో, ఆయన బలహీనమైన పరిస్థితుల్లో కుప్ప కూలిపోయి తను మోస్తరు సిలువ మీద ఆయన పడిపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కూడా ఇంట్లో మనం కంగారుగా ఉన్నప్పుడు, అదురెదురుగా ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. చలికాలంలో షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలినాయి అనుకోండి, చాలా బాధ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మామూలుగా యవనస్తులకి, షుగర్ లేని వాళ్ళకి దాని బాధ తెలవదు. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు వారు అంత బలహీనమైన పరిస్థితిలో కూడా, నడవలేని పరిస్థితిలో ఉండి కూడా ఆయన సిలువనెత్తుకొని మోస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ సిలువ నుంచి ఆయన కూలిపోయి పడిపోయిన సందర్భాన్ని చూసినప్పుడు ఆయనలో ఉన్న మనిషి కనపడుతున్నాడు. మనం గమనించాలి. పరలోకములో ఉన్న దేవుడే నీకోసం నా కోసం మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అది చాలా అవసరం. అలా గనక ఆయన రాకపోతే మన సమస్యలకు పరిష్కారం లేదు. ఆయన గాయాలు పొందకపోతే, అవమానాలు పొందకపోతే, రక్తము చిందించకపోతే, ఆ సిలువను మొయ్యకపోతే మన పాపానికి పరిష్కారం లేదు. అందుకని ఆయన మోస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. మనం ఏ మనసు కలిగి ఉండాలండి? క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. అది ఈ చర్చలోపు మనం సాధించాల్సింది ఏంటంటే,
ఆయన మనసు, దేవుని మనసు, యేసుక్రీస్తు వారి మనసు మనకు రావాలి. మనం పేతురు అయ్యా నేను మునిగిపోతున్నానంటే ఆయన ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చూస్తా అంకిల్ లెక్కట్టి బాగా మునిగాడో లేదో, నీళ్లు తాగాడో లేదో చూసి ఆయన లెక్కొట్టాడండి. అది చేసేది మనమే కదా. మనల్ని అడగాలి, మళ్ళీ అడగాలి, దేవురించాలి, బతిమాలాలి. అప్పుడు వీలైతే నీ ఈగో సాటిస్ఫై అయితే అప్పుడు సాయం చేస్తామేమో మనం. అది కదా మనం చేసే ప్రాక్టీస్. కానీ యేసుక్రీస్తు వారు ఎలా చేశారండి? సాధ్యమైతే చేయగలిగిన సహాయం వెంటనే చేయాలండి. ఈ శ్రమల కాలాల్లో, ఈ శిలువ ధ్యానాల్లో యేసుక్రీస్తు వారి నుంచి మనం నేర్చుకునే గుణపాఠం ఏంటండి? అవతల కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే ఇల్లంతా నెతుక్కుని పప్పలన్నీ తెచ్చేసుకుని అక్కడే దగ్గరలో పెట్టేసేసుకుని తినేయడమా? అది శాడిజం అంటారు. దానికి సరైన పదం తెలుగులో లేదు. ఇతరులు బాధల్లో ఉంటే స్పందించని మనసు ఏం మనసు అండి? యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఏంటో తెలుసా? అసలు నువ్వు బాధపడడమే ఇష్టం లేదంట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం మనం అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. ఆయన ఎంత తగ్గించుకున్నాడో కనీసం కొంతమందికైనా చూపించాలని చెప్పి ఆయన పేతుర్ని, యాహాన్ని, యాకోబుని తీసుకెళ్ళి రూపాంతరం చెందాడు. మహిమ స్వరూపి అయిపోయాడు. పరలోకములో తండ్రి అయిన యెహోవా దేవుని పక్కన ఆయన ఎలాగుంటాడో, ఆయన మహిమ ఎలాగుంటుందో ఒక ముగ్గురికి చూపించాడండి. ఆయన దేవుడు అని చెప్పడానికి కావలసిన నిదర్శనాలన్నీ అందరికీ చూపించాడు. బైబిల్ పండితులు చెప్తున్నారు ఆయన 500 మందికి తప్పక విషయాలన్నీ చూపించాడంటండి. ఆయన అద్భుతాలు చూపించాడు, ఆశ్చర్యకార్యాలు చూపించాడు, స్వస్థకార్యాలు చూపించాడు. చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా ఆయన 500 మంది మిస్ అవ్వకుండా చూపించాడు. దాంట్లో 200 మంది ఉన్నారు, దాంట్లో 72 ఉన్నారు, దాంట్లో 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ముగ్గురికి మాత్రం పరలోకంలో ఆయన ఎలాగుంటాడో, ఆయన మహిమ ఎలాగుంటుందో, ఆయన తేజస్సు ఎలాగుంటుందో పేతురు, యాహాను, యాకోబులు చూశారండి. ఆ మహిమనంతటిని తగ్గించుకుని ఆయన దాసుడు అలాగొచ్చేసాడంటండి. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. మనం గ్రీటింగ్ కార్డులో చూస్తే 3 ఒంట్లు కనపడుతూ ఉంటాయి, 3 కిరీటాలు కనపడుతూ ఉంటాయి. అంటే ఇచ్చిన కానుకలను బట్టి ముగ్గురు అని అనుకుంటారు, కానీ కాదండి. పర్షియా దేశం నుంచి వచ్చారు, హిందూ దేశాన్ని నుంచి కూడా వచ్చారు జ్ఞానులు. ఎంతమంది బయలుదేరారో మనకి ఇంచుమించుగా తెలియదు. కానీ చరిత్ర పుస్తకాల నుంచి ఒక జ్ఞాని జస్ట్ మిస్ అయ్యాడంటండి. అందరూ అలాగే ఖగోళ శాస్త్రాన్ని చదువుకుని, ఆ శాస్త్రాలన్నీ చదువుకుని లెక్కలు కట్టి ఈ ప్రపంచానికి ఒక జ్యోతి, ఒక వెలుగు రాగబోతుంది, ఈ ప్రపంచానికి ఒక రక్షకుడు రాబోతున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి, పాపాలు, శాపాల నుంచి విముక్తి చేయడానికి ఒక దేవుడు రాబోతున్నాడు. ఆ దేవుడిని చూడాలని జ్ఞానులు బయలుదేరారు. ఇక్కడ ఎంతమంది వచ్చారు అనేది సంఖ్య లేదు, కానీ వాళ్ళు సమర్పించిన దాన్ని బట్టి ముగ్గురు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇంకొక జ్ఞాని కూడా వచ్చాడు. ఆయన పేరు, ఆయన దేశం, ఆయన వివరాలన్నీ చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. కానీ ఆయన వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. అప్పటి వరకు ఉన్న
మరియమ్మ తల్లి, యోసేపు గారు, యేసుక్రీస్తు వారు పసిబిడ్డగా వాళ్ళు అక్కడి నుంచి ఐగుప్తు వెళ్ళిపోయారు. అక్కడికి రానే వచ్చాడు ఆయన జ్ఞాని. చూస్తే ఇక్కడ లేరండి అని తెలిసింది. అయ్యో అని ఆయన సంచరించడం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారు బాల్యంలో ఏం చేశారు అనేది ఆయన దూరంగా చూసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వారిని కలవలేకపోయాడు. 33 సంవత్సరాలు ఆయన కోసం నెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పటికి ఆయన మీటింగ్ అయిపోతుంది, జనం ఎదురొస్తున్నారు. ఆయన వెళ్ళేటప్పటికి ఆ పాడి ఆగిపోయింది, పాడిలో ఉన్న చనిపోయిన వాడు లేచాడు, అక్కడున్న జనమందరూ వెళ్ళిపోయారు, చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ విధవరాలు కొడుకు చనిపోతే ఆయన పాడిని ఇలాగ ఆపాడు, ఇంకా ఆగని అని ఆపాడు, చేత్తో ఆపాడు పాడిని. యూదులు ఈ చనిపోయిన వాటిని తాకరు, ముఖ్యంగా నాజీరు వ్రతం చేసిన వాళ్ళు తాకరు. కానీ యేసుక్రీస్తు వారు విప్లవాత్మకమైన నాజీరు వ్రతం చేసిన వాడు. ఆయన అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆయన చనిపోయి శవాన్ని మోస్తున్న పాడిని ఆపాడు. ఆయన విధవరాలు బాధని చూశాడు, ఆ కుమారుని లేపాడు. ఇలాగా యేసుక్రీస్తు వారు బోధనలు విన్నాడు, కానీ ఆయన అందుకోలేకపోతున్నాడు. ఈ జ్ఞాని యేసుక్రీస్తు వారి అద్భుతాలు వింటున్నాడు, ఇలాగా వెంబడిస్తున్నాడు. ఎందుకో 33 సంవత్సరాలు ఈ జ్ఞాని యేసుక్రీస్తు వారిని చూడలేకపోయాడు. చివరికి ఒక రోజున, ఒక శుక్రవారం ఉదయాన్న యెరూషలేం పట్టణం అంతా రోడ్ల మీద ఉంది. యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రజలందరూ రోడ్డు మీదే ఉన్నారు, కిటకిటలాడుతున్నారు, లక్షలాది మంది జనం ఉన్నారు, కేకలేస్తున్నారు. ఒక ఆయన్ని సిలువను మోయిస్తున్నారు. ఈ జ్ఞాని ఆ సిలువ మోస్తున్న యేసయ్యని చూశాడంటండి. ఆయన విన్నదేంటంటే, కోటేరు లాంటి చక్కని ముక్కున్నవాడు, గిరిజాల జుట్టున్నవాడు, అందగాడు, 10,000 మంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆయన స్పష్టంగా కనపడేవాడు. ఆయన చాలా ప్రత్యేకమైన వాడని విన్నాడు. కానీ ఇక్కడ చూస్తుంటే చాలా అసహ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు. స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయిందంట. మనం కూడా ఇంట్లో మన పిల్లలు సరిగా మాట వినకపోతుంటే దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంటేని, బాగా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతూ ఉంటుంటేని తల్లి ఏమంటే తెలుసా, మా అమ్మ ఏమని తెలుసా, ఒరే నేను బాగానే కన్నాను రా, ఈ యాక్సిడెంట్లు ఏంటి అని అడిగింది మా అమ్మ. ఆడవాళ్ళు తల్లులు అడుగుతారు కదండి. తల్లి సంపూర్ణమైన ఆరోగ్యంతోనే కంటది. పిల్లలు బాగోకపోతేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారి శిలువ యాత్రలో యేసుక్రీస్తు వారి తల్లి ఫాలో అవుతుంది. ఆమె చూస్తుంది, ఆమె బాధపడుతుంది. నిజంగానే ఆవిడికి ఎంత బాధ అనిపించిందంటే, నా కొడుకు ఇలాగుండేవాడు కాదే. నిన్నటి రోజున ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే వేలాది మంది జనం ఆయనను ఫాలో అయ్యారే. నిన్నటి రోజున ఆయనతో భోంచేశారే. నిన్నటి రోజున ఆయన కలవడానికి గ్రీసు దేశం నుంచి వచ్చి ఆయన కలిసి మాట్లాడెళ్ళారే. ఈ రోజున ఇంత దయానీయమైన పరిస్థితుల్లో ఉన్నాడేంటి అని మరియమ్మ తల్లి బాధపడుతోంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకి దేవుడు తన మహిమనంతటిని వదులుకొని ఇక్కడికి వస్తే, తండ్రి అయిన యెహోవా దేవుడు పరలోకము నుండి మన కోసం తన కుమారుణ్ణే పంపితే, ఆ కుమారుని ఎలా చేసామండి? పెళ్ళిళ్ళు చేస్తాం, పిల్ల చాలా అందంగా ఉంటుంది, అన్నీ బాగుంటే ఆ అందం ఆ ఆనందం కొనసాగుతుంది. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు తల్లి ఏమంటారు, తల్లిదండ్రులు వచ్చి ఏమంటారు, మేము ఎంత అందంగా మీ పెళ్లి చేసాం, ఎంత అందమైన కూతుర్నిచ్చాం, ఇలా చేసేవేంటయ్యా అని అంటారా అనరా? ఈ రోజున యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ఇక్కడికి పంపితే మనం ఏం చేసాం?
అమ్మా వాక్యాన్ని జాగ్రత్తగా ఉండాలి. అలా చేసింది ఎవరు? మనము కాదా? మన ప్రవర్తన కాదా? మన దుర్మార్గత్వం కాదా? ఆయన ఏమైనా పాపం చేశాడా ఇవన్నీ పడటానికి? ఆయన పాపం చేయలేదండి. మన పాపాలను కడిగి వేయడానికి, మన దుర్మార్గాన్ని తీసివేయడానికి ఆయన అవన్నీ భరించాడండి. బైబిల్ గ్రంథం ప్రకారంగా, యూదుల ఆచారం ప్రకారంగా మ్రానుకు వేలాడదీయబడి చావడం అంటే శాపగ్రస్తమైన చావండి అది. ఈ శిలువ గురించి మాట్లాడుతూ చరిత్రకారుడు ఏం చెప్పాడంటే, విలియం బార్క్లే ఏం చెప్పాడంటే, ఈ రోమా ప్రభుత్వము ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి, ఎవరు తిరుగుబాటు చేయకుండా చేయడానికి ఒక భయంకరమైన మరణశిక్ష తయారు చేశారంటే కావాలని. అది చూసినోడు ఎవడైనా సరే ఇంకెప్పుడు రోమా ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా ఆలోచించడంట. అంత కిరాతకంగా బహిరంగంగా చంపడానికి తయారు చేసిందే ఈ శిలువ మరణశిక్ష. ప్రజలందరూ చూస్తుండగా కొరడాలతో కొట్టుకుంటూ ఆ శిలువను మోయిస్తూ, ఆ శిలువ బరువు ఇంచుమించుగా 150 కేజీలు ఉంటుంది, మోసుకుంటూ వెళ్ళాలి. ఆ శిక్ష పడిన వాడే మోయాలి. తనను ఏ శిలువ మీద అయితే వేలాడగడతారో, ఏ శిలువ మీద మేకులు కొట్టి చంపేస్తారో ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళాలి. ప్రజలందరూ చూడాలి. ఆ శిలువను ఆయన మోస్తూ ఆయన కుప్పకూలిపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, సామెతలు 24:16, నీతిమంతుడు 7 మార్లు పడినను, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారి స్థానంలో మనం ఉంటే మనం ఏం చేసేవాళ్ళం అనేది ఒకసారి ఆలోచించండి. పిలాతు అన్నిసార్లు అడిగినప్పుడు మనం వెంటనే బేరానికి వచ్చేస్తాం కదండి. చెప్పండి, వెంటనే బాబు ఈ దేవుడు లేడు, ఇదేం లేదు, నేను ఇంకా సమాజ మందిరాల్లో నేనే దేవుని కుమారుని అని చెప్పను అని రాజీ పడిపోతాం కదా. సావా భక్త అంటే ఏం చేస్తాం మనం? సావు మాకొద్దు, భక్తి మాకొద్దు అంటామా లేదా? అవునా కాదా? యేసు ప్రభు కోసం నువ్వు నిలబడతావా? యేసు ప్రభు వారు పడిపోయి అలాగే పడుకునున్నారా? ఆయన ఓపిక తెచ్చుకుని పంటి బిగువన బాధనంతటిని అదింపట్టుకుని లేస్తున్నాడండి. మనం వ్రతం ప్రారంభించాం. ఎవరెవరు ఎన్ని ఆబ్సెంట్లు వేశారు లెక్కెట్టండి. ఎవరికి చెప్పదు, మీరే లెక్కేసుకోండి. నా పని, నేను వ్రతం నేను చేస్తున్నాను. మనం సర్వసాధారణంగా ఎలాంటి వాళ్ళమంటే, ఇప్పుడంటే డేక్షాలు వచ్చినాయి కానీ అప్పుడు ఏముండే, కుండలు ఉండేవి. పూర్వకాలంలో కుండలు ఉండేవి. ఉడికింది అన్నం, ఉడికింది కరెక్ట్గా పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకుని వంచాలి. వేడిగా ఉంటుంది కదా. రోడ్డు మీద ఆడేసిందంట ఆ తల్లి. ఇంకా ఆహారం తినడానికి పనికొస్తుంది అంటారా? వ్రతం కూడా అలాగే చేస్తున్నాం మనం. వ్రతం కూడా అలాగే చేస్తున్నాం. ఎటు కాకుండా, ఫలితం లేకోకుండా చేస్తున్నాం మనం. యేసుక్రీస్తు వారు అలా చేశారా? శిలువ వ్రతం, శిలువ తపస్సు, శిలువ యాగము అలా చేశారా? ఆయన కుప్ప కూలిపోయి, ఎంత బాధ తెలుసా మీకు? ఎముకలు నొప్పి పడతాయి. తన తలలో ఉన్న ముళ్ళే ఇంకా లోతుగా గుచ్చుకుంటాయి. చాలా బాధ. ఆ 150 కేజీలు ఉన్న శిలువ ఆయన మీద పడిపోయింది. ఆయన మెలితిరిగిపోయాడు. చాలా బాధ, నొప్పి, కష్టం. ఒక పక్కన ఆయనకి ఏడుపు వస్తుంది, ఒక పక్కన బాధతో మూలుగుతున్నాడు. కానీ ఆ నేలని అదిమి లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లేచి మరలా ఆ శిలువను భుజానికి ఎత్తమని అడుగుతున్నాడు. ఆ శిలువను భుజానికి ఎత్తుకుని నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో అన్ని శాస్త్రాల ప్రకారంగా నిజమైన నాయకుడు ఎవడంటే ప్రారంభించేవాడు నాయకుడు కాదండి, ప్రారంభించాలి.
దాని ముందుకు కొనసాగాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. నిజమైన నాయకుడు ఎవరంటే ఇంక ఎల్లదు అన్నప్పుడు కూడా ఆ దీక్షను ముందుకు కొనసాగించి విజయవంతంగా ముగించేవాడే నిజమైన నాయకుడు. మన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో తెలుసా? ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఈ కోకోకోలా పెప్సీ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అయినా సరే నాయకత్వం గురించి చెప్పాల్సి వస్తే మొట్టమొదటిసారిగా మోషే చేసిన పనులు చెప్తారు, తర్వాత యేసుక్రీస్తు వారు చేసిన పనులు చెప్తారు. ఈ ప్రపంచంలో నాయకత్వానికి యేసుక్రీస్తు వారు చాలా గొప్ప ఆదర్శం అండి. అంటే ఆయన పేరు చెప్పరు కానీ ఆయన గుణలక్షణాలు చెప్తారు. అమెరికాలో ఉన్న కంపెనీలు అయితే యేసుక్రీస్తు వారి పేరు చెప్పే అన్ని వివరిస్తారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున మనము భక్తిలో పౌరుషం కలిగి ఉండాలి, భక్తిలో ఆసక్తి ఉండాలి, భక్తి మధ్యలో ఆపకూడదు, కొనసాగించాలి. మీరు యేసు ప్రభు వారికి ఏం సాయం చేయలేరు కానీ భక్తిలో కొంతమందికి సాయం చేయండి, కొంతమందిని ప్రోత్సహించండి, కొంతమందిని తీసుకురండి, కొంతమందికి మాట్లాడండి. యేసుక్రీస్తు వారు ఆయన ఆశపడ్డాడు ఎవరన్నా వచ్చి సాయం చేస్తారేమోనని. ఎవడో ఒక సైనికుడు వచ్చాడు, ఆ పడిపోయిన శిలువను మళ్ళా నిలబెట్టాడు. యేసుక్రీస్తు వారు లేచి ఆ శిలువను భుజానికి ఎత్తుకున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం భక్తిలో ఎదగాలంటే ఇతరులకు సహాయం చేయాలి. నువ్వేమీ మెటీరియల్ ఇవ్వద్దండి, డబ్బులు ఇవ్వద్దు, వస్తువులు ఇవ్వద్దు, అది కాదు, ప్రోత్సహించు. మీరు అందరూ చెప్పే మాట ఏంటంటే, నేను చెప్పానండి, ఎన్నిసార్లు చెప్పమంటారో. మనం అర్థం ఏంటి? ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామున కూడా మనం ప్రోత్సహించాల్సిందే. అంటే మొదటి వారమును లాస్ట్ వారం చెప్తారా? యేసుక్రీస్తు వారు నీ దగ్గర నుంచి ఆశపడుతున్నారు. నువ్వు ఎవరికైనా భక్తిలో ఎదగడానికి సాయం చేస్తావేమో, ప్రోత్సహిస్తావేమో. ఆయన మనిషిగా బలహీనపడ్డాడు. ఆ మట్టి నేలను, ఆ దుమ్మునే ఆనుకుని లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన దగ్గర పడిపోయిన శిలువను తిరిగి తీసుకుని భుజానికి ఎత్తుకునే బలం లేదు. ఒక సైనికుడు వచ్చి ఆ పడిపోయిన శిలువను నిలబెట్టాడు, ఈయన భుజానికి ఎత్తుకున్నాడు. నువ్వు భక్తిలో కొంతమందిని ప్రోత్సహిస్తావేమో, సహాయం చేస్తావేమో అని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మధ్యలో ఉన్నాం. 20 రోజులు అయిపోయినాయి, ఇంకా 20 రోజులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు శిలువ నుంచి పడిపోయి ఆయన మౌనంగా లేడండి. ఆ బాధలోని ఆయన లేచి మరలా శిలువ యాత్రను కొనసాగిస్తున్నాడండి. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా, మన కష్టాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకూడదండి. కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చి కొంచెం కష్టంగానే ఉంటుంది. మీకు ఫిట్నెస్ కావాలా, మీకు 6 ప్యాకులు కావాలా, మీకు 0 ప్యాకులు కావాలా, మీరు వెయిట్ లాస్ అవ్వాలా, మీకు ఆరోగ్యం కావాలా, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి. యేసుక్రీస్తు వారు పడిపోయినా తిరిగి లేస్తున్నారమ్మా. మరి నువ్వు ఎలాగున్నావు? నీ భక్తి ఎలాగుంది? నువ్వు చేసే భక్తికి పట్టుదల ఉందా? నువ్వు ఎవరికైనా సాయం చేస్తున్నావా? యేసుక్రీస్తు వారు ఆ 150 కేజీల సిలువను ఇలా పడిపోయిన దాన్ని తిరిగి లేపలేరు, ఆయన దగ్గర శక్తి లేదు. ఒక సైనికుడు వచ్చి ఆ సిలువను నిలబెట్టాడు, ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. నువ్వు భక్తిలో ఎవరినైనా ప్రోత్సహిస్తున్నావా? ఎవరికైనా సాయం చేస్తున్నావా? నేను డబ్బు సాయం మాట్లాడట్లేదు, వస్తువుల సాయం మాట్లాడట్లేదు, నోటి సాయం. అది కూడా చేయలేకపోతే మనం ఏం చేస్తామండి? అమ్మా, మనిషి అన్న తర్వాత కొంతమందిని మనం సంపాదించుకోవాలి. మనం ఏడిస్తే మనల్ని ఓదార్చేవాడు మనకు కావాలి, మనతో కలిసి ప్రార్థన చేసేవాడు కావాలి, మనతో కలిసి తెల్లవారుజామున వచ్చి మనతో ఉండేవాడు కావాలి. చివరికి చనిపోతే 4 వస్తేనే కానీ ఆ
మనం మన శరీరాన్ని తీసుకెళ్ళలేరు కదండి. మనుషులు కావాలా వద్దా? మాట్లాడరేనమ్మా? సంపాదించుకోవాలా వద్దా? కష్టమైన పొద్దున్న ఈ మాట అన్నాను నేను, ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలని తప్ప బాధ పెట్టాలని కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలనైనా, మా కోసం ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎన్ని గాయాలు పొందారు ప్రభువా, ఎంత రక్తం చిందించారు ప్రభువా. మీరు పడ్డ శ్రమలన్నీ నా కోసమే ప్రభువా, మీరు చిందించిన రక్తం నా కోసమే ప్రభువా, మీరు పొందిన అవమానాలు నా కోసమే ప్రభువా. ప్రభువా, నేను ఈ రోజు నుంచి ఇతరులను ప్రోత్సహిస్తాను, ఇతరులను ఈ ఉదయకాల ప్రార్థన కూడికకు నడిపిస్తాను. ప్రభువా, నేను నీకేం సాయం చేయలేను, కానీ సాటి మనిషికి నేను సహాయం చేస్తాను, భక్తి కొరకు సహాయం చేస్తాను, ఈ ఉదయకాల ప్రార్థన కొరకు నేను సహాయం చేస్తాను. ప్రభువా, నన్ను కరుణించండి. ప్రభువా, ఈ రోజున ఈ తెల్లవారుజామున వాక్యాన్ని విని మంచి నిర్ణయం తీసుకున్న ప్రతి వారిని దీవించండి నాయన, కనికరించండి నాయన. ఈ ఉదయకాల ప్రార్థన కొరకు సహకరిస్తున్న ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన, ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.